మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అలాగే పరిశుద్ధ దినము, పరిశుద్ధ ఆదివారం యొక్క శుభములు. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనములు. దేవుని పిలుపు ఆశీర్వాదం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదు. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను. చూడండి, దేవుని పిలుపు, దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశము అది ప్రయోజనకరం. నీకు ఉపదేశము చేయుదును అంటున్నాడు. ఆయన ముందుగా పిలుస్తున్నాడు. పిలుస్తూ ఇలా మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు. ముందుగా నీకు ప్రయోజనం కలగాలి. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాట, వాటిని నిర్లక్ష్యము చేసేవారిగా మనం ఉండకూడదు. దేవుడు కొన్నిసార్లు పిలుస్తుంటాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆయన ఉపదేశిస్తుంటాడు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే నీకు నేను ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుతాను. నీవు ఏ త్రోవలో అయితే నడవాలి నీకు తెలియదేమో, నువ్వు త్రొట్టిల్లుతావేమో, నువ్వు పడిపోతావు. కానీ నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతాను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో దేవుడు కూడా కోరిక కలిగి ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞలు చూడండి, నా ఆజ్ఞలను ఆలకింపవలని, ఆయన ఆజ్ఞలు వినాలని దేవుడే కోరుకుంటున్నాడు. అంటే నేనెంతో కోరుచున్నాను. దేవుని ఆజ్ఞలు మనం ఆలకింపాలని దేవుడు కోరే దేవుడుగా ఉంటున్నాడు, కోరుచున్నాడు. ఆలకించిన ఎడల ఏమి కలుగుతుందంట? క్షేమము నది వలెను. క్షేమాన్ని ఆయన నదితో పోలుస్తున్నాడు. నది ఎలాగైతే పారుతుందో క్షేమము కూడా నది వలె ఉంటుంది అంటూ, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును అంటున్నాడు. చూడండి, దేవుని ఉపదేశమును ఆలకించిన, దేవుని ఉపదేశాన్ని మనం వినేడేలా అది ఎంతో ప్రయోజనకరమని మాట్లాడుతూ పిలుస్తున్నాడు, సెలవిస్తున్నాడు. చూడండి, అది నీకు ప్రయోజనకరం. దేవుని ఉపదేశములు ఎంతో ప్రయోజనకరం. మన భక్తి మార్గంలో మనం నడవాలంటే దేవుని యొక్క ఉపదేశములు మనం వినేలాగా అవి మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైన. దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఆజ్ఞలను మనం ఆలకించాలి. దేవుని ఆజ్ఞను ఆలకించాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయనను ఆజ్ఞలను మనము ఆలకించిన ఎడల మన క్షేమము నది వలె ఉంటుంది అంటున్నాడు. మన నీతి సముద్ర తరంగంలో ఉంటుంది. మరి దేవుని ఉపదేశములు మనం ఆలకించి, దేవుని ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా వినే ఎడల అది మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆయన ఆజ్ఞలను మనం ఆలకించిన యెడల మరి మన ఎంతో జీవితాల్లో క్షేమం నది వలె ఉంటుందండి. మన నీతి సముద్రకరంగా ఉండాలి. ఉదయకాలమున దేవుని వాక్యం మన దేవుడిని మనకు ఆశీర్వదించి మన జీవితాల్లో ఈ వాక్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ముందుకు సాగుతుంది. దేవుడు తన కృపను అనుగ్రహించి మనం నడిపించునుగాక. ఆమేన్.